గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు సాయి ధీరజ్. నేను అట్ ప్రెసెంట్ జగదల్పూర్లో అయితే ఉన్నాను, ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో. రోజు మార్నింగ్ సయీద్ పార్క్ అని చెప్పేసి దగ్గరలో ఉంటుందండి, రోజు దానికి వాకింగ్కి వెళ్తాను. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసరికి సయీద్ పార్క్ గురించి. సో నేనుండే దగ్గర నుంచి సయీద్ పార్క్ వచ్చి అప్రాక్సిమేట్లీ ఒక 700 మీటర్స్ ఉంటుంది. సో రోజు మార్నింగ్ నేను సయీద్ పార్క్కి వాకింగ్కి నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సయీద్ పార్క్ కొంచెం చిన్నగానే ఉంటుంది, కానీ కొంచెం గట్టిగా తిరిగితే నా వాకింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు వచ్చేసరికి సండే అండి. కొంచెం ప్రశాంతంగా అరౌండ్ 5:30 లేచాను. ఇప్పుడు మనం సయీద్ పార్క్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూసే జంక్షన్ వచ్చేసరికి సయీద్ పార్క్ జంక్షన్ అంటారు. సో ఈ జంక్షన్లోని మనకి ఆల్మోస్ట్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని దొరికేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సాయంత్రం వచ్చామనేసి అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. తినడానికి కానీ, తిరగడానికి కానీ, ఫ్రెండ్స్తో కొద్దిగా ఎంజాయ్ చేయడానికి, చిల్ చేయడానికి ఇక్కడ చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ నుంచి దంతేశ్వరి టెంపుల్ కూడా చాలా దగ్గర. అంటే అలాగని చెప్పేసి నడుచుకొని వెళ్ళిపోలేము, బైక్ ఉంటే చాలా కన్వీనియంట్ గాను ఒక 5 minutes జర్నీ. సో ఆల్మోస్ట్ మనం అయితే పార్క్ దగ్గరకు వచ్చేసాం. పిల్లలైతే ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఆడుకుంటున్నారు బయట. వచ్చేసామండి మనం షహీద్ పార్క్ కి. సో ఈ షహీద్ పార్క్ బయట వచ్చి టీ కొట్టు అయితే ఉంటుంది. చాలా మంది బాగుంటుంది అని అయితే చెప్పారు. ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా టీ అయితే ట్రై చేయండి. నాకు టీ అలవాట్లేదు కాబట్టి సజెషన్ అయితే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. సో ఇదేనండి సయీద్ పార్క్. సో సయీద్ కాదు, షహీద్. యాక్చువల్లీ ఇది షహీద్ పార్క్. ఈ షహీద్ పార్క్ లోని ఇది యాక్చువల్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసరికి బుడ్డి టాలీ ట్రైన్. ముందు దీన్ని ఆపరేట్ చేసి ఉండొచ్చు, అట్ ప్రెసెంట్ అయితే దీన్ని కంప్లీట్ గాను అలాగ ఉంచేశారు. నెక్స్ట్ కూర్చోడానికి కానీ లేకపోతే తిరగడానికి కానీ చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రైజ్ చేశారు. చాలా గ్రీన్గా ఉంటుంది. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారండి మార్నింగ్ వాక్ అని చెప్పేసి. ఇంకా కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త ముఖాలు, మార్నింగ్ చాలా మందిని చూడడం, మంచి ఎనర్జీ అయితే వస్తుంది. అయితే ఇది వచ్చేసరికి ట్రైబల్ ఏరియా అండి యాక్చువల్లీ. సో ఇది ముందుగా దీన్ని బస్తర్ ఏరియా అని కూడా అనేవారు. సో వాళ్ళకి గుర్తుగాను ఈ స్టాచ్యూస్ అయితే పెట్టారు. నెక్స్ట్ ఇది ఆడుకోవడానికి, నెక్స్ట్ చూడడానికి, ప్రశాంతంగా కాసేపు కూర్చోడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసరికి ఫ్రీ స్టైల్ ఎక్సర్సైజింగ్ ఏరియా. అంటే ఎవరు దీనికి ఛార్జెస్ ఉండవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇది ఫ్రీ స్టైల్ అనమాట. అలాగని చెప్పేసి మరీ జిమ్ లాగా మరీ హెవీగా ఏమి ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది ఈ పార్క్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సాయంత్రం మరి ఆన్ చేసాడో లేదో నేను ఇంతకు ఎప్పుడు చూడలేదు, కానీ ఇన్ కేసు ఎప్పుడైనా ఆన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నేను రోజు ఇక్కడికి వచ్చేది వాకింగ్ కోసం కాబట్టి మనం ఇప్పుడు వాకింగ్ ట్రాక్ వైపు మెల్లగా నడుచుకొని వెళ్దామండి. మధ్యలో మనకు చుట్టుపక్కల ఉండి ఒకడు మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి కంప్లీట్ గాను సిట్టింగ్ అండ్ ప్లేయింగ్ ఏరియా. పిల్లలకి ఆడుకోవడానికి సాయంత్రం పూట ఇక్కడికి ఎవరు వచ్చినా సరే చాలా హాయిగా ఉంటుంది. లేకపోతే మార్నింగ్ అయినా సరే పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపించుకోవాలి అనేసి మీకు ఏమైనా అనిపిస్తే చాలా హాయిగా ఉంటుంది. సో మీరైతే ఈ ట్రాక్ని ఎంజాయ్ చేయండి. నేనైతే రోజు మార్నింగ్ వచ్చి కనీసం ఒక 10 rounds దాకా వేస్తాను. సో ఇప్పుడైతే ఒక రౌండ్ వేద్దామండి. సో ఒక ఫుల్ ప్లెడ్జెడ్గాను ఇప్పుడు నేను ఒక ట్రాక్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాను. ఆ ట్రాక్ మీద నుంచి కంప్లీట్గా ఒక రౌండ్ అయితే వేద్దాము. దాని తర్వాత నా రౌండ్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను. ఓకే, సరే. చలో ఇప్పుడైతే మనం మన ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాము.
ఇక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే బాగానే చేస్తున్నారండి, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మనం మన వాకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం కానీ ఇక్కడ వాకింగ్ ట్రాక్ మాత్రం చాలా ఫెసిలిటేటివ్గా ఉందండి. ఎవరు వచ్చినా సరే ఇబ్బంది పడకుండా హాయిగా వాకింగ్ అయితే చేసుకోవచ్చు. అక్కడక్కడ వర్షం పడినప్పుడు మాత్రం కొంచెం బురదగా అయిపోతుంది, కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. మనకి పార్క్ మొత్తం అంతా కూడాను ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, తర్వాత ఆడుకోవడానికి చాలా అనుకూలంగా అయితే కట్టారు. ఇది నేను వీడియోస్ చేసి దగ్గరగాను ఒక 3-4 months అయితే అవుతుంది కదండి. సో ఈ వీడియోని అయితే ఇమీడియట్గా ఈరోజే ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసి ఈరోజే దీన్ని పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు సండే, date 16. అస్సలు అవ్వట్లేదండి వీడియోస్ చేయడం. ఇందాక మీకు చూపించాను కదా ఎక్సర్సైజ్ ఏరియా అనేసి చెప్పేది, ఫ్రీ ఫిట్నెస్ ఏరియా ఇది. నిన్నైతే ఈ ఏరియా మొత్తం అంతా బ్లాక్లో ఉంది, ఇసుక అన్ని నేసించారు. పార్క్ని చాలా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. చాలా బురదగా ఉందండి, పడతానేమో డౌట్గా ఉంది. చూసారా, ఈ ఏరియా మొత్తం యాక్సెస్ అయితే క్లోజ్ చేస్తారు ఇసుక ఇవన్నీ నేసి. సో మనం టేక్ ఏ డైవర్షన్. ఇక్కడ చాలామంది రకరకాల గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు. మనకి కూడా ఎవరైనా సరే తోడు దొరికితే బాగున్ను. నేను ఇక్కడికి వస్తూ ఒక 10 రోజులు అవుతుంది. సో మనకి ఎవరైనా తోడు దొరికితే బాగుండు రోజు ఆడుకోవడానికి. చెప్పాను కదా ఇందాక ట్రాలీ ట్రైన్ అని. కంప్లీట్గా ఇక్కడ ఒక రౌండ్ వేయడానికి అప్రాక్సిమేట్లీ ఒక 3 to 5 minutes పడుతుంది. ఇదైతే పెద్దదేనండి గ్రౌండ్, కానీ ఇక్కడ ఇంకొన్ని గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. లాల్ చర్చ్ దగ్గర కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ వీటి దగ్గర వాటి దగ్గర ఇంకొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. సో వాటి దగ్గర మాత్రం కొంచెం పెద్దగా వాక్ ఏరియాసే ఉన్నాయి. పార్క్స్ చూడండి, పిల్లలకు ఆడుకోవడానికి ఎంత బాగా తయారు చేశారు. ఇది ఒక రాకెట్ ఉంది, దాని నుంచి జారుడు బాల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఉయ్యాలు ఉన్నాయి, పొట్టిగానే ఉండే పెద్ద ఉయ్యాల ఒకటి ఉంది. సో మంచిగా అయితే ప్లే ఏరియా ఉంది, గ్రీనరీ అద్భుతంగా ఉంది. పొద్దున్న కానీ సాయంత్రం కానీ బ్రహ్మాండంగాను పిల్లలకు ఆడిపించడానికి కానీ మనం కానీ ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కోసం అయితే ఇక్కడ రావచ్చు. సో ఆల్మోస్ట్ ఒక రౌండ్ అయితే అయిపోవచ్చిందండి. జస్ట్ మనం ఆ షెడ్ వరకు వెళితే మనకు కంప్లీట్ ఒక రౌండ్ అయిపోతుంది.
అక్కడి నుంచి నేను నా వాకింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీతో మాట్లాడతాను. సో ఇప్పటికైతే నాది ఒక రౌండ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నా మొత్తం వాకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫిట్నెస్ చేస్తాను, అది కూడాను మీకు చూపిస్తాను. ఓకే, అందరికైతే ఆగండి, జస్ట్ వెయిట్. ఓకే, నా వాకింగ్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చాను. మీకు ఇందాక చెప్పినట్టు ఇది ఫిట్నెస్ ఏరియా అండి. ఇక్కడ బేసిక్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవచ్చు. సో పార్క్కి ఎవరైనా యాక్సెస్ ఉంటుంది కాబట్టి బేసిక్ ఎక్సర్సైజెస్ మనం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. లెగ్ ఎక్సర్సైజ్ కానీ, హ్యాండ్ ఎక్సర్సైజ్ కానీ, కంప్లీట్గా ఫిజియోథెరపీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చిన్న చిన్నవి, తర్వాత చెస్ట్ ఎక్సర్సైజ్, యాబ్డోమెన్ ఎక్సర్సైజెస్ అంటే యాబ్స్ రావడానికి కానీ, అన్నిటికీ మనకి బేసిక్ ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి. ఏరియా మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పక్క ఎవరు డిస్టర్బెన్స్ అయితే చేయరు. చాలా హాయిగా అయితే మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మన ఫిట్నెస్, మన వాకింగ్ అన్నీ బాగానే ఉంటుంది. కానీ ఇందాక చెప్పినట్టు పార్ట్నర్ ఉంటే మాత్రం కొద్దిగా గట్టిగా ఫిట్నెస్ అయితే చేయొచ్చు. ఇదండి ఈరోజు మన బ్లాగ్. ఎలా ఉంది? నేను రోజు మార్నింగ్ వాకింగ్ చేయడానికి వచ్చే స్పాట్ ఇది. సో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చుంటే ఖచ్చితంగాను ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త కొత్త వీడియోలు తీసుకురావడానికి ట్రై చేస్తాను. వారానికి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఐ గెస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మళ్ళీ కలుద్దామండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.